నమస్తే అండి. వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్. ఈరోజు మన చైత్రికాస్ కిచెన్‌లో స్పెషల్ ఐటెమ్స్ ఏంటి అంటే, వెజిటేరియన్స్ కోసం మంచి కంఫర్ట్ మీల్, పప్పు పులుసు, అలాగే ఒక మంచి చట్నీ క్యాప్సికమ్‌తో. ఇది అన్నంలోకి అలాగే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌కి కూడా చాలా యాప్ట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ. ముందుగా పప్పు పులుసు అయితే నా స్టైల్‌లో ఎలా తయారు చేస్తానో మీకు డీటెయిల్డ్‌గా చెప్తాను. కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు కందిపప్పు వేసుకోండి. చిన్న కప్‌తో తీసుకున్నాను. దాన్ని 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ కందిపప్పు అనేది మనకి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా సరే పప్పు నానబెట్టుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో, కుదిరితే నానబెట్టుకొని కుక్ చేసుకోండి. సో, ఇక్కడ నేను 2 కప్పులకి సరిపడా వాటర్ పోసుకున్నాను. ఇక్కడ కొంచెం ఉల్లిపాయ ముక్కలైతే వేస్తున్నాను. మీరు వేసుకోకపోయినా, వేసుకున్నా గూడా ఏం ప్రాబ్లమ్ లేదు. తాలింపులో ఎలాగో యాడ్ చేస్తాము. సో, కొంచెం పచ్చిమిర్చి కారానికి తగినట్టుగా, 2 టమాటాలు పెద్దవి ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఇంకొంచెం అర చెంచా వరకు పసుపు, అలాగే కొద్దిగా నూనె ఇవన్నీ వేసుకొని కుక్కర్‌ని 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ అయితే చేసుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. సో, ఇప్పుడు ఆ పప్పుని మనం పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. ఈ పప్పు పులుసు అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా చేస్తూ ఉంటారు. నేనైతే ఇక్కడ నా స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఇందులో చింతపండు అనేదైతే యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, మనం ఇక్కడ చూస్తున్నారు గదా! పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో చక్కగా లేదంటే మ్యాషర్‌తోనైనా సరే బాగా మెత్తగా మెదుపుకొని ఉంచుకోవాలి. ఇలా మెదుపుకున్నటువంటి దానికి మనం సరిపడా వాటర్‌నైతే పోసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత. ఇక్కడ నేను 2 చెంచాల వరకు ఉప్పు టేస్ట్‌కి సరిపడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చెంచా వరకు కారం. కారం మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మీరు తినగలిగినంత వరకు. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని పప్పుచారు కన్సిస్టెన్సీ లాగా కొంచెం ఇది మరీ పలచగా ఉండకూడదు. అలాగని మరీ చిక్కగాను ఉండకూడదు. మధ్యస్థంగా ఉంటే రుచి అనేది బావుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 3-5 నిమిషాల వరకు పప్పు మరిగించుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందాము. పోపు కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం అర టీ స్పూన్ వరకు ఆవాలు, అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు, అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి పోపుని వేయించుకోవాలి. ఇందులో మనం పోపులో ఉల్లిపాయలనేవి వేస్తాము. ఈ ఉల్లిపాయలనేవి బ్రౌన్ కలర్‌లో దోరగా వేగాలి. అప్పటి వరకు కూడా వేయిస్తేనే పప్పు పులుసు అనేది టేస్ట్ బావుంటుంది. ఇంకా ఫైనల్‌గా ఇంగువ కూడా యాడ్ చేసి మనం ఈ తాలింపులోకి మనం ఆల్రెడీ మరుగుతున్నటువంటి పప్పు ఏదైతే ఉందో దాన్ని ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి. నేనైతే చింతపండు రసం వేయలేదు. మీకు నచ్చితే మీరు చింతపండు రసం పప్పు మరుగుతున్నప్పుడు టైంలో వేసుకొని కుక్ చేయండి. లేదు అంటే లాస్ట్‌లో కొంచెం నిమ్మరసం పిండుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, ఈ పప్పు పులుసు చాలా కమ్మగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్నంలోకి చాలా బావుంటుంది. మంచి కంఫర్ట్ మీల్. టమ్మీ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర కూడా చల్లేసుకొని నేనైతే ఒక చెక్క వరకు నిమ్మరసం అయితే పిండుకుంటున్నాను. విటమిన్ సి అనేది శరీరానికి మనకి ఎంతో మంచిది. సో, చింతపండు అన్ని రెసిపీస్‌లోనే యాడ్ చేస్తూ ఉంటాం కదా! ఇలాగా లెమన్ కూడా యాడ్ చేసి మీరు ట్రై చేయండి. టేస్ట్ బావుంటుంది. సో, ఇక్కడ మనకి పప్పు పులుసు రెడీ అయిపోయింది. సో, నెక్స్ట్ మనం క్యాప్సికమ్ చట్నీ. ఈ క్యాప్సికమ్ చట్నీ కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసి కారానికి సరిపడా పచ్చిమిర్చి, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నటువంటి పచ్చిమిర్చి అంత కారం ఉండవు. సో, పచ్చడి అనేది కొంచెం లైట్‌గా స్పైస్ ఉంటేనే బావుంటుంది. సో, మీరు కారానికి తగినట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి కొద్దిగా దోరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని సరిపడా మనం కొత్తిమీర ఫ్లేవర్ మీకు నచ్చితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. సో, ఇవన్నీ యాడ్ చేసి వాటిని మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఫైనల్‌గా కొంచెం పులుపుకి సరిపడా చింతపండు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి దీన్నంతటిని కూడా మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కనుంచుకోవాలి. తర్వాత అదే పాన్‌లో ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలనేవి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగో మిక్సీ చేస్తాం గదా! సో, ఇవి ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు ఆయిల్‌లో మగ్గించుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజ్ టమాటోలని ముక్కలుగా కట్ చేసి క్యాప్సికమ్ ముక్కల్లో యాడ్ చేయాలి. ఇవంతా కూడా మనం క్యాప్సికమ్, టమాటో యాడ్ చేసామో అవన్నీ కూడా మనం మూత పెట్టి టమాటోలనేవి మెత్తగా కుక్ అయ్యేంత వరకు కూడా మగ్గించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్నంతా కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్‌లోకి వేసుకొని పచ్చడిలాగా చేసుకోవచ్చు. సో,
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వుల మిక్స్చర్, పచ్చిమిర్చి మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి పల్స్ చేసుకుంటే కచ్చా పచ్చాగా ఈ రకంగా అవుతుంది. తర్వాత మనం చల్లారబెట్టుకున్నటువంటి క్యాప్సికమ్, టమాటో మిక్స్చర్‌ని కూడా మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పచ్చడి కుదిరితే మీకు రోలు అనేది అవైలబుల్‌గా ఉంటే అందులో వేసి రుబ్బుకోండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. పప్పులనేవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు, కారానికి సరిపడా ఎండుమిర్చి, కరివేపాకు వేసి మనం రుబ్బుకున్నటువంటి పచ్చడిని మనం ఈ పోపులో కలుపుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని తీసేస్తే మనకి క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోతుంది. అసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ ఇష్యూస్‌తో బాధపడే వాళ్ళు క్యాప్సికమ్ అనేది తినకపోవడమే మంచిది. క్యాప్సికమ్ తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువవుతాయని డాక్టర్ ద్వారా నేను తెలుసుకున్నాను. గ్యాస్ ఇష్యూస్ లేని వాళ్ళైతే హ్యాపీగా పచ్చడిని అన్నంలోకి అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లోకి కూడా తీసుకోవచ్చు. ఇంక చూసారు కదా పప్పు పులుసు మనకి క్యాప్సికమ్ చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.